హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామ్నే అఫీషియల్. అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి మీ ఇంట్లో కూడా ఇట్లా చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నారా? మేమైతే ఒక చిన్నగా మట్టి వినాయకుడిని అయితే పెట్టుకుంటాం, ప్రతిసారి అయితే పెట్టుకుంటాము. కానీ ఒక 2 years నుంచి అయితే మట్టి వినాయకుడిని పెట్టేసుకుంటున్నాం. మరి మీరు ఏ వినాయకుడిని పెట్టుకుంటున్నారు? కలర్ విగ్రహాన్నా లేదంటే మట్టి విగ్రహాన్న చెప్పండి ఫ్రెండ్స్. మాదైతే చిన్న ఫ్యామిలీ, నేను మా ఆయన మా 2 పిల్లలు నలుగురం కలిసి అయితే పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వినాయకుడిని పెట్టడం అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో కూడా వినాయకుడిని అయితే పెట్టారా? పూజ అయితే కంప్లీట్ అయిందా? మా ఇంట్లో అయితే పూజ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేనైతే పూజ చేస్తున్నాను. సో అక్కడైతే నాకు వచ్చిన కొన్ని గాయాలైతే చెప్తున్నాను. మరీ అంత పూజలు రాకపోయినా ఏదో మామూలుగా అయితే చేసుకుంటానండి. అంటే నాకు ఎవరు లేరు చెప్పడానికి, నాకు వచ్చినట్టుగా నేనైతే చేసుకుంటాను. మా ఆయనకి అంత మాత్రం తెలియదు, నాకు అంత తెలియదు. ఏదైనా తప్పులుంటే క్షమించమని ఆ దేవుణ్ణి కోరుకుందాం అంతే. ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది. అందరం కలిసి నలుగురము కూర్చొని మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ పూజ అయితే చేసేసాము. ఇక్కడ నేను ఏం చేస్తుందంటే ఒక రెడ్ జాకెట్ ముక్కలో దోసడి బియ్యం పోసుకొని 51 రూపాయి తమలపాకు, ఒక్క పసుపు కొమ్ము అవన్నీ పెట్టి మన మొక్కు అనేది ముడుపు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ముడుపు కట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి మన మనసులో ఏ కోరికలు అయితే కోరుకుంటున్నామో కోరుకొని దేవునికి గట్టిగా అనేది మంచిగా కోరుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఆ కోరిక అనేది నెరవేరాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి అబ్బా, దేవునితో పాటు మీరు కూడా. ఇక్కడైతే నేనైతే కోరుకున్న అక్కడ పెట్టేశాను. ప్రసాదాలు నైవేద్యాలు అయితే చేసేసాను. నేనైతే ఏం చేయలేదు, సింపుల్గా పులిహోర, బెల్లం అన్నం ఇంకా సేమియా అయితే చేసేసాను. ఇక్కడ పెట్టేశాను. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, క్షమించండి. ఇలా పూజ అయిపోయింది. హారతి అయితే ఇచ్చేస్తున్నాము. కొబ్బరికాయ అయితే మా ఆయన కొట్టినాడు, నేనైతే కొబ్బరికాయ కొట్టలే. హారతి అయితే నేనే ఇచ్చేసాను. ఇక్కడైతే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మొక్కుకుంటున్నారు. చూడండి, లాస్ట్లో గుంజిళ్ళు చూడండి ఎట్లా తీస్తున్నారు. వినాయకుని దగ్గర మనము ఈ గుంజిళ్ళతోనే తప్పు అనేది క్షమించమని అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అబ్బా. ఓకేనా? బాయ్.